ఇవాళ మనం చందమామ కథల నుండి పెద్దల చిన్నతనాలు అనే కథని తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు క్లాస్లోకి వచ్చేసరికల్లా గది వేరుశనక్కాయల తొక్కలతో నిండి ఉంది. ఆయన మండిపడి, ఎవరి పని చేసింది? తీసి అవతల పారపోసిరండి అని శాసించాడు. అందరూ తొక్కలు ఎత్తి పారబోస్తున్నారు. ఒక్క పిల్లవాడు మాటుకు ఏమీ చేయకుండా తన చోటులోనే కూర్చుని ఉన్నాడు. ఏమిరా అబ్బాయి, నీవు మాత్రం ఊరకనే కూర్చున్నావేం అని అడిగాడు మేస్టరు. నేను శనక్కాయలు తినలేదు కనుక తొక్కలు ఎత్తవలసిన పని లేదు అని ఆ పిల్లవాడు ధైర్యంగా జవాబు చెప్పాడు. లేదు సార్, అబద్ధం చెప్తున్నాడు, మాతో పాటు వీడూ తిన్నాడు అన్నారు మిగతా పిల్లలు. అన్నీ అబద్ధాలండి, నేను తినలేదు అన్నాడు మళ్ళీ ఆ కుర్రవాడు. మేస్టారు నమ్మలేదు. వెధవా, ఇంతమంది చెబుతూ ఉంటే అబద్ధం అంటావేమిటి? ఎత్తుతావా లేదా అంటూ పేం బెత్తం చేతపుచ్చుకున్నాడు. మేస్టారు ఇలా బెత్తం పుచ్చుకున్నాడో లేదో ఆ పిల్లవాడు పుస్తకాలు చేతబట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి అతని తండ్రితో ఈ సంగతి చెప్పాడు. అందుకు అతని తండ్రి, అయ్యా, మా అబ్బాయి అబద్ధాలాడడు, నాకు బాగా తెలుసు. అదీ కాక మా వాడు బజార్లో ఎలాంటి చిరుతిండి కొనుక్కు తినేవాడు కాదు. కాబట్టి మీరు వానిని తొక్కలు ఎత్తమనడంలో న్యాయం లేదు అని చెప్పి పంపివేశాడు. అంతటి పిన్న వయసులోనే సత్యం కోసం గురువాజ్ఞను ధిక్కరించి ఆత్మగౌరవం కాపాడుకున్న ఆ బాలుడు పెరిగి పెద్దవాడై మన దేశీయ మహాసభను తీర్చిదిద్దాడు. స్వాతంత్రం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరుతాను అని చాటి చెప్పి ఆ మాటను అక్షరాలా నెరవేర్చుకోగలిగిన ఆ మహానుభావుడే భారతావని ముద్దుబిడ్డడైన లోకమాన్య బాలగంగాధర తిలక్. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.